Rough officers, time for important video. Epstein files. నాకు తెలిసి అందరూ ఆల్రెడీ చదివేసి ఉంటారు. అబౌట్ దిస్ నాస్టీ ఫెలో. ఫండమెంటల్గా లా ఎలా పనిచేస్తుంది, నాట్ జస్ట్ ఇన్ ఇండియా. చాలామంది అంటారు రిచ్ పీపుల్కే సపోర్ట్ చేస్తుంది. ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరికైతే డబ్బులు ఉంటాయో లా వాళ్ళని బెండ్ చేస్తుంది. ఇది నాట్ జస్ట్ ఇన్ ఇండియా, త్రూ అవుట్ ద వరల్డ్ ఉన్న బేసిక్ ప్రాబ్లం. అది రిచ్ వాళ్ళని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది అన్ని సిస్టమ్స్. అదొక పెద్ద తలకాయ నొప్పి. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్. అయితే ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఈ ఎప్స్టీన్ ఎవరు, ఓకే, ఏంది కథ అనేది సింపుల్ యూస్డ్గా చెప్దాం. బేసికల్గా దిస్ ఎప్స్టీన్ గై ఫండమెంటలీ వాడొక చైల్డ్ ప్రిడేటర్. ఓకే, ఒక పీడియోఫైల్ అంటారనమాట. పీడియోఫైల్ అంటే ఏంది, చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తారు. వాళ్ళు టార్గెట్ చేసేది 14 to 17 years అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళని లూర్ చేస్తారన్నమాట. గిఫ్ట్లు ఇచ్చి, ఎక్స్పెన్సివ్ థింగ్స్ కొనిచ్చేసి, అట్లా చేసి వాళ్ళ లైఫ్ మొత్తం స్పాయిల్ చేస్తారు. అయితే ఇది వరల్డ్ వైడ్ ఎందుకంత రిపర్కషన్, చైల్డ్ ప్రిడేటర్స్ వేరే చోట లేరా, ఇదా అని అనుకుంటే, దిస్ గై వాజ్ రిలేటెడ్ టు లాట్ ఆఫ్ రిచ్ ఫెలోస్ విత్ ఇన్ ద యుఎస్ ఎకానమీ వరల్డ్ వైడ్, ఇంక్లూడింగ్ సమ్ ప్రెసిడెంట్స్, సమ్ సెక్రటరీస్. ఇట్లాంటి చాలామంది రిచ్ వాళ్ళని ఒక గ్యాంగప్లా చేసి మనిషిలో ఉన్న దారుణమైన కోరికలన్నీ సెక్షువల్గా తీర్చుకున్న నాస్టీ ఫెలో ఫండమెంటలీ. సో ఫైనల్గా సూసైడ్ చేసుకుని జైల్లో చచ్చిపోయింది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు కూడా న్యూస్ ఎందుకు అంత ఫాలో అవుతుందంటే, దీంట్లో ట్రంప్ పేరు బయటకు వచ్చింది, బిల్ క్లింటన్ పేరు బయటకు వచ్చింది, సెక్రటరీ ఆఫ్ ద స్టేట్స్ పేర్లు బయటకు వచ్చినాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ ఎవిడెన్స్ లేకపోవడం. ఓన్లీ ఫ్లైట్ ట్రావెల్స్ ఉన్నాయి, కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి సేయింగ్ దట్ ఈజ్ అ వెరీ ఫెంటాస్టిక్ ఫెలో, బట్ ద హోల్ పాయింట్ ఈస్ హీ లైక్ గర్ల్స్, ఎస్పెషలీ ద యంగర్ వన్స్ అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి నాస్టీ ఫెలోకి సపోర్ట్ చేసిన వాళ్ళ మీద ఆపోజిషన్ వాళ్ళు బేసికల్గా యూఎస్లో బాగా రెచ్చగొడుతున్నారు. కరెక్ట్గా మాట్లాడితే దిస్ ఈస్ కరెక్ట్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ పీపుల్ హూ సపోర్ట్ దిస్, బేసికల్గా వీడు ఒక ఫైనాన్సర్. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేస్తాడు. సో నీ దగ్గర బాగా డబ్బులు ఉంటే అవన్నీ వాడి దగ్గర పెడితే వాడు కొంచెం ప్రాఫిట్ ఇస్తాడు అనమాట బేసికల్గా. సో పెద్ద పెద్ద ప్రాపర్టీస్ కొన్నాడు బాబు, మ్యాన్హాటన్లో కొన్నాడు, వేరే వేరే చోట్ల కొన్నాడు, లిస్ట్ కూడా ఉంది మన దగ్గర. సో ఇట్లాంటి నాస్టీ ఫెలోస్ని జ్యుడిషియల్ సిస్టమ్ ఎంతవరకు పని చేస్తుంది ఒక పెద్ద తలకాయ నొప్పి మ్యాటర్. సో దీంట్లో చూసుకుంటే మనకి జాగ్రత్తగా చూసుకుంటే దిస్ సిబిఎస్ న్యూస్ న్యూయార్క్ వాళ్ళ నుంచి వచ్చిన ఫైల్స్ ఇవన్నీ. సో దీస్ ఆర్ ఆల్ ద మెసేజెస్ ఫ్రమ్ ఎప్స్టీన్ పామ్ బీచ్ రెసిడెన్స్. ఇవన్నీ కొన్ని వేల కోట్లలో, వందల కోట్ల ఉన్న ప్రాపర్టీస్. December 11th and 14th, 2000 flights, January 2000 flights, documents released on 12/20/25. సో ఈ నాస్టీ ఫెలో, వర్స్ట్ ఫెలో గురించి డిస్కషన్ ఈజ్ బికాస్ పెద్ద హేమాహేమీలో వీళ్ళతో ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఈ సర్కిల్ చేయడానికి ఓవరాల్ ఐడియా. సో ఇది ఒక పొలిటికల్ గేమ్ ఫండమెంటలీ. మోర్ దాన్ ఇక్కడ ఏమవుతుందంటే చైల్డ్ అసాల్ట్ కంటే ఒక పొలిటికల్ మ్యాటర్ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే చైల్డ్ అసాల్ట్స్ ప్రపంచవ్యాప్తం జరుగుతూ ఉంటాయి. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ లేదు. మీడియా కూడా చూడండి ఒకసారి, ఓన్లీ రిచ్ బాగా ఇచ్చేసిన వాళ్ళని బయటకు తీసుకొస్తున్నారు. అక్కడ ఉన్న పేపర్స్, ఇక్కడున్న పేపర్స్ అయితే ఎవరు పడితే వాళ్ళు, ఎవరైతే చైల్డ్ ప్రిడేటర్ చేస్తారో వాళ్ళు న్యూస్ బయటకు వస్తారు, వాళ్ళు వేసేస్తారు, అదే వేరే విషయం. కానీ గ్లోబల్గా చూసుకుంటే న్యూస్ పేపర్ మీడియా కూడా ఓన్లీ రిచ్ ఫెలోస్, బాగా బలిచిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ మ్యాటర్సే బయటకు తీసుకొస్తారు. దాని మీద ఫుల్ రీసెర్చ్ చేస్తారు. ఎందుకు? ఇట్ ఈస్ ఏ పొలిటికల్ కాబట్టి, ఇట్ ఈస్ అ పొలిటికల్ మ్యాటర్ కాబట్టి. దట్ ఈస్ అ హోల్ గేమ్ ఆఫ్ దిస్. సో దిస్ గై వాజ్ ఫండమెంటలీ అ ఫైనాన్షియల్ మేనేజర్ ఫర్ ఆల్ ద రిచ్ పీపుల్. సో చాలా ఈ సెయింట్ జేమ్స్ ఐలాండ్ అనే ఒక ఐలాండ్ వాడు కొనేసాడు. అది ఆ ఐలాండ్ పేరే కొత్తగా పీడియోఫైల్ ఐలాండ్ అంటున్నారు అనమాట. అంటే ఎక్కడైతే ఈ చైల్డ్ అసాల్ట్స్ జరుగుతాయో అవన్నీ ఐలాండ్, అక్కడ తీసుకుపోయి నానా చెత్త పనులు చేస్తారు. ఇట్లాంటి వాడిని అట్లాంటి ఐలాండ్లోనే కోష్ కారం పెట్టాలి, అది వేరే విషయం. కానీ లక్కీగా వాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు, అది వేరే విషయం. సో జైల్లో పెట్టినారు. వాడికి ఫైనాన్షియల్ సిస్టమ్లో వచ్చేక ముందే వాడికి ఒక 13 months జైలు శిక్ష పడింది వాడికి, ఇట్లా నాస్టీ పనులు చేస్తాడని చెప్పేసి. కానీ ఓవరాల్గా మాత్రం నో హ్యాపీనెస్ దిస్ వర్స్ట్ ఫెలోస్. సో అది మ్యాటర్. సో దీంట్లో చూసుకుంటే మనకి సో వెల్త్ ఫర్ అల్ట్రా రిచ్ క్లయింట్స్, ప్రాపర్టీస్ చూడండి ఒకసారి. ప్రాపర్టీస్ మెయింటైన్డ్ మల్టిపుల్ లగ్జరీ ప్రాపర్టీస్. ఇక్కడ న్యూయార్క్ మ్యాన్హాటన్లో ఒక బిల్డింగ్ వన్ పేరు ఉంది, మ్యాన్షన్. అట్లనే పామ్ బీచ్, జబర్దస్త్ బీచ్ అది, కానీ దాంట్లో ఫ్లారిడాలోది అక్కడ ఒక పెద్ద బీచ్ హౌస్ పెట్టిండు. న్యూ మెక్సికో ర్యాంచ్ ఒకటి పెట్టిండు. ప్యారిస్ అపార్ట్మెంట్, లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్, యుఎస్ వర్జిన్ ఐలాండ్, ఇట్స్ కాల్డ్ ద పీడోఫైల్ ఐలాండ్ వేర్ ఆల్ ద అట్రాసిటీస్ టేక్ ప్లేస్ హియర్. అట్లాంటి దారుణాల్లో ఉన్నారు బేసికల్గా. సో ఇంత దారుణాలు
భరిస్తున్నప్పుడు ఏంటి పరిస్థితి? నేచర్ ఆఫ్ క్రైమ్స్. కోర్ట్ రికార్డ్స్ ఎప్స్టీన్ ran a systematic sex trafficking network involving minors, primarily girls aged between 14 to 17. ఎట్లా గ్రూమ్ చేస్తాడు? మనీ, గిఫ్ట్స్, ప్రయర్స్ ఇస్తారు. సెక్షువల్ యాక్ట్స్ విత్ ఎప్స్టీన్. చాలా పవర్ఫుల్ మెన్ ఇన్వాల్వ్ ఉన్నారు. ప్రైవేట్ జెట్స్, ఎన్డీఏస్, క్యాష్ పేమెంట్స్, విక్టిమ్ సైలెన్స్డ్ త్రూ, భయంతో అన్నా, డబ్బుతో అన్నా, లేకపోతే లీగల్ ఇంటిమిడేషన్తో అన్నా. అంటే చాలా మంది వీసాలు కరెక్ట్గా ఉండవు, అట్లాంటి వాళ్ళని ట్రాప్ చేస్తారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే, అందరూ మాకు పవర్ఫుల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వు నాకు లొంగకపోతే నీ ఐడెంటిటీ రివీల్ చేస్తా, అప్పుడు నీ దేశానికి తరిమేస్తారు, అమెరికాలో ఉండనియారు. ఇట్లాంటి భయాలు పాపం ఆ చిన్నపిల్లలు భరించాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ హోల్ ట్రూప్. ఇది నాట్ జస్ట్ ఎప్స్టీన్ అనే కాదు, హోల్ నెట్వర్క్. వీడికి ఒక సెక్రటరీ కూడా ఉంటాడు. ఆ సెక్రటరీ ఫెలో వాడి పేరు ఒక్కసారి గుర్తుండేసావు. అట్లా అంటే ఇట్లాంటి నాస్టీ ఫెలోస్ పేర్లు గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఒక్క నిమిషం ఆగండి. 3 కేటగిరీస్. ఒక్క నిమిషం. ఆ 3 కేటగిరీస్ మొత్తం ఫైల్స్లో అపియర్ అయినాయి. జెఫ్రీ ఎప్స్టీన్ డైడ్ బిఫోర్ ట్రయల్. వీడు క్రిస్లైన్ మ్యాక్స్వెల్, వీడి సెక్రటరీ. వీడు కలిపి చూడండి, ఓన్లీ 20 years ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. ఆ జైల్స్లో కూడా వాళ్ళ లగ్జరీస్ ఉంటాయి. అది దరిద్రం, అది దారుణం. సో అక్యూజ్డ్, ఎలెజ్డ్. ప్రాబ్లం ఏంటంటే అక్యూజ్ చేశారు, ఎలెజ్డ్ ఉంది, కానీ కన్విక్షన్ ఇవ్వలేదు. అది ప్రాబ్లమ్ ఆఫ్ జ్యుడిషియరీ సిస్టమ్ ఇస్ అన్లెస్ దెర్ ఇస్ ప్రూఫ్ ఆర్ ఎవిడెన్స్, విత్ ప్రాపర్ ఎవిడెన్స్ ఓన్లీ దే విల్ ఫైల్. కానీ ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళని అక్యూజ్ అంటున్నారు, ఎలెజ్డ్ అంటున్నారు. సో ఈ రాయల్టీ అకాడమిక్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, టైకూన్స్, వీళ్ళందరూ ఇట్లాంటి గలీజ్ ఫెలోస్కి ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. విట్నెసెస్, కాంటాక్ట్స్, ఇండివిజువల్స్ మెట్ ఎప్స్టీన్ సోషల్లీ, ట్రావెల్డ్ ఫర్ లెజిటిమేట్ రీజన్స్ అని చెప్పడం జరుగుతుంది. వర్ నెవర్ అక్యూజ్డ్. సో ఎవరైతే ఈ పవర్ఫుల్ ఫెలోస్ ఉన్నారో వాళ్ళందరినీ అక్యూజ్డ్ అనట్లేదు, ఎందుకంటే ఓన్లీ ఎయిర్ ట్రావెల్ టికెట్స్ ఉన్నాయి. దాని మించి వాళ్ళు ఒక సెక్షువల్ అట్రాసిటీస్ చేస్తున్నారు, ఈ నెట్వర్క్కి ఫండ్ చేసినారంటూ, లేకపోతే ఎప్స్టీన్కి డబ్బులు ఇచ్చినట్టు ఎక్కడ ఎవిడెన్స్ దొరకలేదు. దానివల్ల ఏమంటారంటే ఈ పవర్ఫుల్ ఫెలోస్ అందరూ న్యాయం కోర్ట్స్ నుంచి తప్పించుకున్నారు. సో అట్లాంటి దారుణం. బ్రిటిష్ సోషలైట్స్, ఎప్స్టీన్ క్లోజ్ అసోసియేట్, ఓన్లీ షెడ్యూలింగ్, ట్రావెలింగ్, గ్రూమింగ్ ఆఫ్ మైనర్స్ చేస్తారు. సెక్స్ ట్రాఫికింగ్ ఆఫ్ మైనర్స్ అండ్ కాన్స్పిరసీ. మొత్తం 19లో చచ్చిపోయిండు. గార్డ్స్ అస్లీప్, ఫాల్సిఫైడ్ రికార్డ్స్ ఉన్నాయి. సో సూసైడ్ చేశారని చెప్పేసి ఓవరాల్గా వాడి లైఫ్ వాడే తీసుకున్నాడు. సో వాట్ ఎప్స్టీన్ ఫైల్స్ మ్యాటర్ గ్లోబల్లీ? సిస్టమాటిక్ అబ్యూస్ ఆఫ్ పవర్, మ్యానిపులేషన్ ఆఫ్ లీగల్ సిస్టమ్స్, ఇన్స్టిట్యూషనల్ ఫెయిలియర్, పోలీస్ ప్రాసిక్యూషన్, పొలిటికల్ లీడర్షిప్, మీడియా సైలెంట్గా ఉండడం. ఇనీషియల్గా ట్రంప్ పవర్లోకి వచ్చిన తర్వాత అపోజిషన్ రెచ్చగొట్టినారు, లేకపోతే అసలు ఫైల్స్ కూడా బయటకు వస్తుండే కాదు, అంత దారుణంగా. కానీ ఎప్స్టీన్ ఫైల్ కేసు ఎప్పటి నుంచి నడుస్తుంది, వాడికి సూసైడ్ చేసుకున్న దగ్గర నుంచి నడుస్తుంది. కానీ పాపులారిటీ మాత్రం ఇప్పుడే వచ్చింది. ట్రంప్ పవర్లోకి వచ్చిన తర్వాత వాడి మీద మొత్తం ప్రపంచం అంతా అగేన్స్ట్ అయిన తర్వాత అప్పుడే దీన్ని బాగా చేసి వాడిని దింపేద్దామని ఒక ప్లాన్ ఉండే. సో సివిల్ సెటిల్మెంట్స్ కాంపిటీషన్ ఫండ్ నుంచి చేశారు. విక్టిమ్ జస్టిస్ లేదు. సైలెన్సింగ్ విక్టిమ్స్ టు బిలీవింగ్ సర్వైవర్స్, ఇట్లాంటి ఏదో మీడియా కాన్సెప్ట్ చెప్తారు, కానీ మ్యాటర్ ఏంటంటే దిస్ ఈస్ ద మోస్ట్ గలీజ్ థింగ్ విచ్ హెస్ హ్యాపెండ్. సో ఇట్లాంటి నా కొడుకుల్ని వేసిపడేయాలి, ఎక్కువ ఆలోచించకూడదు. వేయడం అంటే ఇట్లా వేసాను, ఒక్క ఎత్తు చంపే విక్టిమ్స్ కాదు వీళ్ళందరూ, సిస్టమేటిక్గా చంపాలి వీళ్ళని. ఎట్లా చంపాలంటే, ఎందుకు ఈ తప్పు చేశా, నేను పుట్టి ఎందుకు ఇంత తప్పు చేశాను అన్న ఒక ఫీలింగ్, వాళ్ళకి గిల్ట్ ఫీలింగ్ కలిగి అప్పుడు కోచ్ కారం పెట్టాలి వీళ్ళకి. ఈ దెబ్బతో ఇంకెవరైనా పవర్ఫుల్ ఫెయిల్ అయినా, నాన్ పవర్ఫుల్ ఫెయిల్ అయినా, ఎవరైనా సరే పిల్లల జోలికి వెళ్ళకూడదు బై, దట్ ఈస్ ఫైనల్. సో ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో మనకి బేసిక్గా నేర్చుకోవాల్సింది ఏం లేదు. బేసికల్గా జ్యుడిషియల్ సిస్టమ్ ఫేవరెటిజం గురించి ఎక్కువ మ్యాటర్. కానీ మోరల్ ఆఫ్ ద స్టోరీ, చిన్నపిల్లల్ని టచ్ చేయొద్దు. టచ్ చేస్తే అంతే, అది మేజర్. ఆడపిల్లలనే కాదు, మగ పిల్లల్ని కూడా బాగా సెక్షువల్ అసాల్ట్ చేస్తున్నారు. రీసెంట్గా వీడియో చూడండి, ఎంత గలీజ్. దానికి ఒక మళ్ళీ డార్క్ వెబ్, డార్క్ నెట్వర్క్ ఉంది. దాంట్లో పిల్లల్ని ట్రాప్ చేయడము, హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడము, ఆడపిల్లలు మగపిల్లల్ని. సో సాడిస్టిక్ ఫెలోస్, పీడోఫైల్స్ చాలామంది మీ చుట్టూనే ఉంటారు. సో సొసైటీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు పిల్లల్ని ఎవరింటికి వాళ్ళ ఇంటికి పంపించద్దు. వాళ్ళ ఇళ్ళల్లో ఏం చేస్తున్నారో ఎవ్వరికి తెలియదు. సో పిల్లలు కూడా చెప్పుకోలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళ చేత ప్రామిస్లు వేయించుకుంటారు, చంపేస్తామంటారు. ఇట్లాంటి భయాలు ఉంటాయి పాపం వాళ్ళకి. సో ఎప్పుడైనా సరే ఆల్వేస్ పేరెంట్స్ పక్కన ఉండాలా టిల్ దే గో టు అ పర్టికులర్ ఏజ్. అండ్ బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి కరెక్ట్గా చెప్పాలి. అండ్ ఇట్లాంటి క్రిమినల్ నెట్వర్క్స్ నుంచి పోలీసు, ఇంటర్పోల్ వీళ్ళందరూ కలిసి నెట్వర్క్స్ని క్రాక్ చేయాలి. క్రాక్ చేయొచ్చు కానీ చేయరు, ఎందుకంటే ఈ నెట్వర్క్స్ చాలామందికి అండర్ ద బెంచ్ మస్తు పైసలు ఇస్తూ ఉంటారు. సో పైసలు కూడా ఎందుకు, మన బిడ్డ కాదు కదా అనుకుంటారు చాలామంది.
అదే మీ బిడ్డకు వస్తే ఎట్లాంటి ప్రాబ్లం అయితే మీరు అర్థం చేసుకోండి. సో ఎవరైతే ఉన్నారో ట్రాక్ ద నెట్వర్క్, బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ నేబర్స్. వాడు రిచ్ ఫెలో మంచోడు అట్లాంటి నోషన్ అంటే రిచ్ ఫెలోకి పిచ్చి పిచ్చి ఐడియాలు చాలా ఉంటాయి. అట్లా అని చెప్పి ఎవరికి వేరే వాళ్ళకి ఉండవు అంటే అందరికీ ఉంటాయి, కానీ వాళ్ళకి ప్లాజిబిలిటీ ఉంటుంది, చేయనికే స్కోప్ ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ ప్రొటెక్టెడ్ బై పవర్ఫుల్ ఫ్రెండ్స్. అట్లాంటిది ఉంటారు కాబట్టి, ఒక నెట్వర్క్ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఆల్ పైసా గేమ్ అగైన్. దాంట్లో మళ్ళీ సెక్షువల్ ప్లెజర్స్, మెంటల్ యాటిట్యూడ్స్, ఎందుకంటే వాళ్ళు కష్టపడి చేయాల్సిన అవసరం ఏమి ఉండదు కదా, పైసలు మస్తు ఉంటాయి. ఏం చేస్తారు వాళ్ళు? ప్లెజర్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ ప్లెజర్ తీసుకోవడంలో డబ్బు ఖర్చు పెట్టడంలో ఎక్కువ ఆలోచించరు. సో అట్లాంటి నాన్ సెన్స్ గ్యాంగ్స్ నుంచి మీరు ఎవరైనా పార్టిసిపేట్ లేకపోతే చేయాల్సి వచ్చినా సరే వెళ్ళొద్దు, ఎందుకంటే ఫైనల్గా మన మైండ్ సెట్ మారుతుంది. అట్లాంటి మారుకోకూడదు. క్యారెక్టర్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి అండ్ చిన్నపిల్లల్ని ప్రొటెక్ట్ చేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా కొడుకైనా చిన్నపిల్లల జోలికి వెళ్తే వేసేయడం అప్ప, వేయడం అంటే మామూలు వేయడం కాదు, తీసుకుపోయి టార్చర్ ఎట్లా పెట్టాలంటే 4th డిగ్రీ 5th డిగ్రీ 6th డిగ్రీ వరకు వెళ్ళిపోవాలి. ఉన్న 3 degrees, కానీ నా కొడుకులకు మాత్రం 6th డిగ్రీ వరకు 10th డిగ్రీ వరకు తీసుకుపోయి మెల్లగా చంపాలి, ఉత్తునే చంపకూడదు వాళ్ళని. చాలామంది దీంట్లో మళ్ళీ సైకలాజికల్ యాంగిల్ తీసుకొస్తారు. వాడు చిన్నప్పుడు ఏం సఫర్ అయితే ఏంది పోయి నాకు అర్థం కాదు. చిన్నప్పుడు కష్టాలు పడితే పొద్దునైన తర్వాత చిన్నపిల్లని టచ్ చేయాలా? ఎంత నాన్సెన్స్. కాకపోతే దొరకంగానే దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. పోలీస్ వాళ్ళకి ఎవిడెన్స్ కావాలి. అది ఒక వాళ్ళని పాపం చాలా రిస్ట్రిక్ట్ చేస్తే నా కొడుకులు వేయాలని చాలా మందికి ఉంటుంది, కానీ ఎవిడెన్స్ దొరక్క కోర్ట్స్ నుంచి తప్పించుకుంటున్నారు నా కొడుకులు ఇట్లాంటి వాళ్ళు, పవర్ఫుల్ ఫెలోస్, ఈ ఫెలోస్ అని. కొంతమంది పువర్ ఫెలోస్ కూడా పవర్ఫుల్ ఫెలోస్ సపోర్ట్ చేసి ఇట్లాంటి నాస్టీ ఫెలోస్ని ఇంకా ఎంకరేజ్ చేసి ట్రాఫిక్ నెట్వర్క్ ఇంక్లూడ్ చేస్తారు. సో ఇట్లాంటి ఫెలోస్ని, సారీ ఫర్ ద లాంగ్వేజ్ దట్ ఐమ్ యూజింగ్ బట్ ఐ మీన్ ఇట్, all these guys should be killed ruthlessly and slowly, not fast, not with a single bullet or with a single throat. No, not with a single strike and a single bullet. No, these guys have to be killed systematically. ఎట్లా చంపాలంటే మళ్ళీ ఇంకెవరు కూడా దాని ఎఫెక్ట్ ఎట్లా ఉండాలంటే, మళ్ళీ ఎవరైనా తప్పు చేయాలంటే భయపడాలి. చిన్నపిల్లల జోలికి వెళ్ళాలంటే వాడికి సొసైటీ నుంచి భయం రావాలి. వెన్ ద సొసైటీ ఈజ్ విజిలెంట్, సొసైటీలో అందరూ అబ్జర్వ్ చేస్తున్నారన్న భయం ఎప్పుడైతే ఉంటుందో ఇట్లాంటివి జరగవు. ఆడు చూడండి, ఐలాండ్ కొనుక్కుని ఐలాండ్లో తీసుకుపోయి చింత పనులు చేసిండు. ఇట్లాంటి ఇచ్చిన కొడుకుని కూడా వేసి పడాలి ఆన్ ద స్పాట్. ఇట్లాంటి డైరెక్షన్లో ఉంటేనే సొసైటీ ఎప్పుడైతే విజిలెంట్గా ఉంటుందో ఇట్లాంటి క్రైమ్స్ ఆన్ చిల్డ్రన్ జరగవు, చిన్నపిల్లలు సేఫ్గా ఉంటారు. ఒక దేశంలో చిన్నపిల్లలు హ్యాపీగా లేకపోతే ఆ దేశం ఎందుకు పోయి ఎంత ప్రోగ్రెస్ అయితే అయింది? ద కంట్రీ వేర్ చిల్డ్రన్ ఆర్ సేఫ్ ఈజ్ ద బెస్ట్ కంట్రీ ఆఫ్ ద వరల్డ్. ఎందుకంటే చిన్నపిల్లలు దేవులతో సమానం, దే ఆర్ ఈక్వల్ టు గాడ్. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్, we have to protect them and we have to keep them safe. So that is the moral of the story. So ఎప్స్టీన్ ఫైల్ నుంచి ఏం క్వశ్చన్స్ రావు ముందే చెప్తున్నాను. యూపీఎస్సీ ఏదైనా డిస్కషన్ చేయడానికి పనికొస్తుంది తప్పితే ఎందుకు పనికిరాదు. ఓన్లీ మనం నేర్చుకోవాల్సిన యూపీఎస్సీ యాంగిల్ హౌ జుడిషియరీ ఈజ్ బీయింగ్ బయాస్డ్, పార్షియల్గా ఎందుకు ఉంటుంది, ఉండకూడదు, అది మ్యాటర్. దట్ ఈస్ అ గేమ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Shamal Padikonla signing off. Bye bye.